ఆదేశాల మేరకు జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులకు సెల్ ఫోన్ల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెల్ ఫోన్ వాడకంపై విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించి సిఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు. మారం చేస్తున్నారని సెల్ ఫోన్ చేతికిస్తే అది వారికి వ్యసనంగా అలవాటు అవుతుందన్నారు. సెల్ ఫోన్ కి అలవాటు పడి విద్యార్థులు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే బాధ్యత ఉపాధ్యాయులకు ఉందన్నారు. సెల్ ఫోన్ చిన్న వయసులోనే అలవాటు చేసుకోవడంతో నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారని అన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు 100 డయల్ ద్వారా కానీ లేదా షీ టీమ్ కి కానీ సమాచారం ఇవ్వాలన్నారు. మీకు కూడా తెలుసు ఇక్కడ వ్యవస్థ ఇక్కడ కాదు, పిల్లల పేరెంట్స్ కూడా మీరు పీటీఎం అంటే మీ గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీఎం క్లాసులు ప్లీజ్ దయచేసి పీటీఎం క్లాసులలో కొంచెం గట్టిగా చెప్పండి. పేరెంట్స్ పిల్లలు అల్లరి చేస్తున్నారనో లేకపోతే తినట్లేదని చెప్పి మొబైల్ ఫోన్ చేయించడం అలవాటు. చూసారా ఈరోజు న్యూస్ మీరు మార్నింగ్ నుంచి క్లాస్లో ఉంటారు, మన మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయో ఓల్డ్ ఫోన్ అని చెప్పి అబ్బాయి నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ అయింది. ఈ పార్ట్ మొత్తం ఎగిరిపోయింది. ఫోటో చూసారా? ఇదేదో ఒకటే కాదండి, ఇదేం ఒక్కటి కాదు, ఇట్లాంటివి చాలా జరిగింది. అయినా సరే నెగ్లిజెన్స్. అన్నం భోజనం చేపిస్తుంటే భోజనం చేయట్లేదని చెప్పి ఫోన్ చేతికిచ్చి భోజనం చేపిస్తుంటారు పేరెంట్స్. భోజనం ఒక పూట చేయకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ ఆ ఫోన్ ఏదైనా అయ్యి అబ్బాయికి ఏమైనా అయితే జీవితాంతం బాధపడాల్సిందే వాళ్ళే కదా. సో నాట్ ఓన్లీ వాళ్ళు, మనం కూడా ఉంటాం దాంట్లో. నా బాబు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు మొబైల్ ముట్టలేదు. మొబైల్ ముట్టుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మతో మొబైల్ నాకు మాట్లాడి, మా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతానని చెప్పి అడుగుతున్నారు. సో అందరూ అట్లా ఉంటే వెరీ హ్యాపీ. మొబైల్ అనేది ఎంత వ్యసనంగా తయారవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒక 10 నిమిషాలు మనం రోడ్డు మీద నుంచి ఉంటే ఎంతమంది మొబైల్ చూసుకుంటూ రోడ్లు దాటుతారు, ఎంతమంది మొబైల్ మాట్లాడుకుంటూ ఫోన్లు వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు అనేది. మొబైల్ మాట్లాడుకుంటూ వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల అతని కాన్షియస్ అంతా మొబైల్ మీద ఉంటుంది. సో వెహికల్ డ్రైవింగ్ మీద ఆయనకు ఆల్ సైడ్ అని ఎవరైనా వచ్చినా సరే, వేరే వెహికల్ అడ్డొచ్చినా సరే ఆ పట్టు అనేది, కంట్రోల్ అనేది అతను దాని మీద ఉండదు. కాబట్టి దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పినా, ఇక్కడైతే మ్యాక్సిమం తగ్గుతుంది, ఇంకా తగ్గిస్తాను. కనీసం ఇప్పుడు మాట్లాడేటోడు పోలీస్ యూనిఫామ్ చూడగానే టక్మని ఫోన్ ట్యాంక్ మీద పడేసే స్టేజ్లోకి వచ్చింది. దాన్ని కూడా కంప్లీట్ తగ్గిస్తాను నేను పోయేలోపు. ఎందుకంటే బండి సీజ్ చేస్తే ఆటోమేటిక్ వాడు బంద్ చేయాల్సింది. చేసినాము, అట్లా చేసినాము. నెంబర్ ప్లేట్ లేని బండ్లు తిరుగుతుంటే వాటిని సీజ్ చేసినాము. పిల్లల పేరెంట్స్ కూడా